న్యూడిల్స్కు గండం ఉందా? మొన్న మ్యాగీ, ఇప్పుడు పతంజలి. ఎందుకు న్యూడిల్స్ వివాదంలో చిక్కుంటున్నాయి? చిక్కులుగా ఉండే న్యూడిల్స్ ఎందుకు చిక్కుల్లోంచి బయటకు రాలేకపోతున్నాయి? తీగలుగా ఉండే నూడిల్స్ నోట్లో వేసుకోగానే జర్రున లోనికి జారిపోతాయి. జంక్ ఫుడ్ అని డాక్టర్లు గగ్గోలు పెట్టినా నోట్లో వేసుకోగానే మైమరపించే నూడిల్స్ ను ఎవరు తిననంటారు? 2 మినిట్స్లో రెడీ అయిపోయి 5 మినిట్స్లో ఆరగించే నూడిల్స్ ను ఇష్టపడని వారు ఉండరేమో. పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఫేవరెట్ ఫుడ్ నూడిల్స్. బట్ ఈ మధ్య కాలంలో నూడిల్స్ కాంట్రవర్సీ సుడిగుండంలో చిక్కుకుపోతున్నాయి. ఇండియా మెచ్చిన మ్యాగీ మార్కెట్ నుంచి మాయమైపోయి మళ్లీ ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. మ్యాగీ ఇప్పుడే మార్కెట్లోకి రాదనుకున్నారో ఏమో తెలియదు గాని తన నూడిల్స్ రామ్దేవ్ నూడిల్స్ మార్కెట్లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చారు. మ్యాగీ కంటే మంచిదంటూ ఆటా నూడిల్స్ రీసెంట్ గా లాంచ్ చేశారు. కాంపిటీటర్స్ తో పోల్చితే తన రేటు తక్కువేనని ప్రచారం చేశారు. 70 గ్రాముల పతంజలి ఆటా నూడిల్స్ ధర 15 రూపాయలు మాత్రమే. అదే మిగతా కంపెనీల ధర 25 రూపాయలు. స్వయంగా నూడిల్స్ వండి మరీ అతిథులకు రుచి కూడా చూపించారు రామ్దేవ్ బాబా. ప్రస్తుతం హరిద్వార్ యూనిట్లోనే ఈ నూడిల్స్ తయారు చేస్తున్నారు. త్వరలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో 6 నూడిల్స్ తయారీ యూనిట్లు నెలకొల్పే ఆలోచనలో ఉన్నారు రామ్దేవ్ బాబా. మ్యాగీ కాంట్రవర్సీ కంప్లీట్ కాకముందే ఇప్పుడు పతంజలి నూడిల్స్ రభస సృష్టిస్తున్నాయి. రామ్దేవ్ బాబా అలా నూడిల్స్ ఆరగించారో లేదో ఇలా వివాదం మొదలైంది. పతంజలి ఆటా నూడిల్స్ కు ఫుడ్ సెక్యూరిటీ అనుమతి లేదని FSSAI అధికారులు అంటున్నారు. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ పాస్టా ఉత్పత్తులైన మ్యాకరోనీ, స్పాగెట్టి, వెర్మిసెల్లికి మాత్రం అనుమతి ఉందని FSSAI అధికారులు స్పష్టం చేశారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం నూడిల్స్ ను పాస్టా గ్రూప్ లో భాగంగా పరిగణించలేమని, పైపెచ్చు పతంజలి నూడిల్స్ లో మసాలా మిక్స్ కూడా ఉండదని గుర్తు చేస్తున్నారు. అయితే పతంజలి నూడిల్స్ కవర్ పై FSSAI లైసెన్స్ నెంబర్ ప్రింట్ అయి ఉంది. నూడిల్స్ తయారీలో తాము ఎటువంటి తప్పిదానికి పాల్పడలేదని రామ్దేవ్ బాబా స్పష్టం చేస్తున్నారు. कि पतंजलि आटा नूडल के लिए जो प्रोडक्ट अप्रूवल है, जितनी यूनिट्स में बन रहा है सब जगह प्रोडक्ट मैन्युफैक्चरिंग के लिए अप्रूवल है और पतंजलि आयुर्वेद की तरफ से जो बेचा जा रहा है उसके लिए भी FSSAI से अनुमति ली हुई है. इसमें किसी तरह की कोई इलीगलिटी पतंजलि आयुर्वेद ने नहीं की है. हमने जो लाइसेंस लिया है उसमें उन सारी यूनिट्स की भी पेपर लगाए हुए. పతంజలి నూడిల్స్ ను రామ్దేవ్ బాబా సోమవారం లాంచ్ చేసినా ఇవి మార్కెట్లోకి వచ్చేది డిసెంబర్లోనే. పతంజలి నూడిల్స్ కు అనుమతి లేదంటున్న FSSAI ఇప్పటికిప్పుడు ఆ కంపెనీ చర్య తీసుకునే అవకాశం లేదు. మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమైన తరువాతే ఏ చర్య అయినా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇండియాలో నూడిల్స్ మార్కెట్ విలువ 3,500 కోట్ల రూపాయలు. ఇందులో మ్యాగీ వాటా 63%, నిషేధానికి ముందు మ్యాగీ వాటా 80%. ఇక రామ్దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ టర్నోవర్ పరంగా దూసుకుపోతోంది. దేశంలో అతిపెద్ద FMCGల్లో పతంజలి అగ్రస్థానంలో ఉంది. 2014-15లో పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ టర్నోవర్ 2,007 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 5,000 కోట్లు దాటుతుందని అంచనా. మొత్తానికి నూడిల్స్ ఏ పేరుతో ఉన్నా కాంట్రవర్సీ తప్పేట్టు లేదు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రామ్దేవ్ బాబా సన్నిహితుడు కావడం, ఆయన పాటించే యోగాను ప్రధాని సహా మంత్రులంతా ఫాలో అవుతుండటంతో ఈ నూడిల్స్ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. భారతదేశంలో ప్రజలు ఏటా 3.5 కోట్ల రూపాయలు విలువ చేసే నూడిల్స్ తింటున్నారు. ఎవరు ఎంతమంది జంక్ ఫుడ్ అని చెప్పినా, ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పినా నూడిల్స్ తినడం మనం చూస్తున్నాం. ఇటీవలి కాలంలో నూడిల్స్ ఎటువంటి వివాదాలకు లోనైందో కూడా చూసాం. దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం పతంజలి యోగా గురించి, నూడిల్స్ గురించి మాట్లాడుతున్నాం. శ్రీనివాసరావు గారితో మాట్లాడడం. శ్రీనివాసరావు గారు చెప్పండి, బాబాలు పొలిటికల్ వీటిలోకి ఎంటర్ అవుతున్నారు, వ్యాపారాల్లోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు కొత్తగా రామ్దేవ్ బాబాయే కాకుండా చాలామంది బాబాలు రాజకీయ నాయకులకు దగ్గరగా ఉండడం, రాజకీయ పార్టీలకు దగ్గర కావడం, వ్యాపారాల్లోకి రావడం,
ఆధ్యాత్మికతకు పరిమితం కావాల్సిన బాబాలు ఈ ఇతర రంగాల్లోకి రావడం ఏంటి? ఇప్పుడు తాజాగా పతంజలి యోగా వాళ్ళకి సంబంధించి రామ్దేవ్ బాబా గారు విడుదల చేసిన న్యూడిల్స్ వివాదంలోకి వచ్చింది. న్యూడిల్సే వివాదంలో ఉన్నాయి. ఈ గత కొద్ది కాలంగా మ్యాగీ న్యూడిల్స్ వివాదంలోకి వచ్చింది. అది తినకూడదు, దానివల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని చెప్పి దాన్ని నిషేధించినారు. మళ్ళీ తర్వాత అది ఏం లేదు తినొచ్చు అని చెప్పినారు. ఇట్లా మొత్తం మీద జంక్ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ తినకూడదని చాలామంది చెప్తుంటారు. అయినా దీని మీద చివరికి బాబాలు కూడా వ్యాపారాలకు ఎందుకు దిగుతున్నారు? ఒకటి దీన్ని ఒక 2 రకాలుగా చూడటం మంచిదేమనిపిస్తుంది. ఒకటి, బాబాలు వ్యాపారం చేయటాన్ని కాస్త మనం అధిక్షేపించవచ్చు, కానీ ఒక మంచి ఆహారపు అలవాట్లని జనంలో ప్రవేశపెట్టడం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే తప్పట్టాల్సింది లేదు. దాన్ని ఒక వరకు మనం ఫలానా ఆహారం ఆరోగ్యానికి మంచిది అని మంచిదని చెప్పి వదిలేస్తే దాన్ని తయారు చేసే వాళ్ళు వేరే ఉంటారు కదా. బాబాలకి వెనకటి రోజుల్లో కూడా ఇలా చెప్పేవాళ్ళు, మంచిగా ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పటమే కదా. బాబాలైనా, స్వాములైనా, ఇంకోళ్ళైనా, ఆధ్యాత్మికవేత్తలైనా వాళ్ళ దాంట్లో ఇది ఒక భాగమే. వాళ్ళ ప్రవచనాల్లో దీని ఒక భాగం కింద తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఎలా వస్తుందంటే వివాదం. అసలు రామ్దేవ్ బాబా అంటేనే ఆయన ఇంటి పేరు వివాదం కాబట్టి కొత్త వివాదం ఇది ఒక రకంగా పనికొస్తాయి. మార్కెటింగ్ స్ట్రాటజీలో కూడా ఒక సినిమా వివాదాస్పదం అవుతుంది, ఒక రాజకీయ నాయకుడు వివాదాస్పదం, ఒక పుస్తకం వివాదాస్పదం అవుతుంది. అలానే ఈయన వీటి వల్ల ఏంటంటే ఏది వివాదాస్పదం అయితే దానికి మార్కెట్ ఎక్కువ. మార్కెట్ అది దాన్ని మనం కాదంటాం. ఇప్పుడు మీరు చూసారు లేదో, మీ దాంట్లో స్క్రోలింగ్ చూశాను. ఇప్పుడు ఇంతకుముందు వివాదాస్పదమై నిషేధానికి గురైనటువంటి మ్యాగీ నూడిల్స్ మొత్తం దాంట్లో 63% తగ్గిపడిపోతే మళ్ళీ దాన్ని 80% పెరిగిందని అంటున్నారు. ముందు 80% ఉండేది 63కి వచ్చింది. ఇదంతా గందరగోళం అయిన తర్వాత 63% మళ్ళీ ఇప్పుడు ఆ స్పేస్ ను ఆక్యుపై చేద్దామని రామ్దేవ్ బాబు గారు అనుకున్నట్టున్నారు, కానీ అది వివాదం అయింది. ఇప్పుడు స్పేస్ ఆక్యుపై చేయడంలో ఎవడన్నా ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వాడు అసలు దీన్ని మన భారతీయ ఆహార అలవాట్లని ఇలా మీరు దీన్ని ఒక మెస్మరైజ్ చేసి దీనికి ఒక పెద్ద తొడుగులు తొడిగి ప్రపంచవ్యాప్తంగా చేయాలనే ఒక కార్యక్రమాన్ని మనం అధిక్షేపించాం. ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న విషయం చెబుతానండి. వెనకటి రోజుల్లో ఏంటంటే తండ్రులు ఇళ్లలో ఉండే పెద్దవాళ్ళు ఏదో పిల్లలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, చిరుతిళ్ళు తయారు చేసేవాళ్ళు. కానీ దాంట్లో శారీరక శ్రమ ఎక్కువ ఉండేది, వాళ్ళకి ఆ టైం కూడా ఉండేది కనుక చేసేవాళ్ళు. తల్లుల ఆరోగ్యం, ముత్తవాళ్ళ ఆరోగ్యం, వాళ్ళందరి ఆరోగ్యం బాగుండేది, పిల్లల ఆరోగ్యం కూడా బాగుండేది. కానీ ఇవాళ ఏమవుతుందంటే తల్లిదండ్రులకు ఆ టైం దొరకట్లేదు. 2 నిమిషాలు తయారు చేయటం, 5 నిమిషాలు తినేయటం అనే ఒక కార్యక్రమం వచ్చింది కదా, మీరు ఇప్పుడు చూశారు కదా. చూసేసరికి వాళ్ళకి మళ్ళీ అదే స్టైల్లో కనుక మనం పోకపోతే కాంపిటీషన్లో తట్టుకోవడం కష్టమని ఇప్పుడు నూడిల్స్లోకి వచ్చారు. నిజంగా నూడిల్స్ కంటే కూడా మంచి చక్కటి పోషక విలువలు ఉన్నటువంటి అనేక భారతీయ చిరుతిళ్ళు ఉన్నాయి. వాటిని ప్రోత్సహించున్నట్టయితే బాగుండేది. మళ్ళీ అది ఇమిటేషన్ పాశ్చాత్య దేశాల్లో ప్రచారం కోసమో లేదా విదేశాల్లో మార్కెటింగ్ కోసమో తెలియదు, కానీ అసలు మనకు అది అనవసరం. మన స్వదేశీ అలవాట్లకి కానీ వీటికి కానీ అనుగుణంగా ఉండి మన దేశపు ప్రతిష్టను బయట దేశాల్లో పెంచడానికి పనికొచ్చే ఏదైనా చేసుంటే అది చాలా అద్భుతంగా ఉండేది. అలా కాకుండా మళ్ళీ వాళ్ళదే నూడిల్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మి మళ్ళీ అక్కడ అమ్మి దీన్ని చేయటం అనేది ఒక రకమైన మార్కెటింగ్ వ్యవహారం కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే, రెండోది, అక్కడ అసలు రామ్దేవ్ బాబా గారిని, ప్రధానమంత్రి గారిని మీరు ఇప్పుడే చూపెట్టారు. ఆయనకి అక్కడ ఎంత పుష్కలమైనటువంటి పలుకుబడి ఉందని తెలుసు. మరి ఒక పక్కనేమో ఆ చైర్మన్, ఆ కంపెనీ ఎవరైతే లైసెన్స్లు ఇవ్వలేదని చెబుతున్నాడు, ఈయనేమో వస్తుందని చెప్తున్నారు. అంటే ఏంటంటే అంత పలుకుబడి ఉండి మోడీ గారి దగ్గర అంత పలుకుబడి ఉన్నప్పుడు ఈ కాసేపట్లో లైసెన్స్ వచ్చే లోపల ఇది వివాదం అవుతున్నదంటే ఇది కావాలని చేస్తున్నారా, నిజంగా వివాదం ఉంది దాంట్లో అనేది మనం ఆలోచించాలి. మిగతా పెద్దలతో మాట్లాడదాం. మనతో విఎల్ఎన్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయుష్ అడిషనల్ డైరెక్టర్గా పనిచేశారు, వాళ్ళు గతంలో రిటైర్ అయ్యారు. శాస్త్రి గారు చెప్పండి ఇవన్నీ. అంటే దీంతో మనం ఆలోచించవలసినటువంటి టెక్నికాలిటీ ఏంటంటే, ఒకటవది అసలు ఆయుర్వేదం ఎందుకు ఫీల్డ్లోకి వచ్చింది? నూడిల్స్కి ఆయుర్వేదానికి సంబంధం ఉందా అంటే, నూడిల్స్ అనేటువంటిది ఎక్కడా కూడా ఆయుర్వేదంలో ఆ పదం వాడలేదు. పోనీ నూడిల్స్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్ ఏదైనా ఏ పదార్థంతో చేస్తారో చూసుకుని అదేమైనా ఆయుర్వేదిక్లో ఉంటే దాని ముందు ఎవరైనా దానికి ప్రొనౌన్స్ చేసి అందులో వాడే వాటికి ఏమైనా ఆయుర్వేద గుణాలు ఉన్నాయా అంటే అలాంటిది ఏం కనబడటం లేదు. కాబట్టి అసలు ఇది ఆ పతంజలి ఆయుర్వేద అనేటువంటి దానికి నూడిల్స్ని యాడ్ చేయడం, ఇది అశ్వత్థామ హతహ కుంజరహ అన్నట్టుగా ఆయుర్వేదం అనే పదం మీద ప్రజలకు ఉండేటువంటి అభిమానాన్ని మనం ఎలాగ దాన్ని క్యాష్ చేసుకుందాం అనేటువంటి ఒక ఐడియా కనిపిస్తుంది. ఇక డ్రగ్ కంట్రోలర్గా కాబట్టి నూడిల్స్కి ఆయుర్వేదానికి సంబంధం లేదు. ఎంతో చక్కటి
ఇప్పుడు మన గురువుగారు చెప్పినట్టుగా సాంప్రదాయబద్ధమైనటువంటి మన పురాతనమైనటువంటి ఇంట్లో మన బలాన్ని పెంపొందింపు చేసుకోవడానికి, ఇమ్యూనిటీ పెంపొందింపు చేసుకోవడానికి వైద్యపరంగా కానీ న్యూట్రిషన్ పరంగా కానీ ఆ పదార్థాలు వేరు. ఇప్పుడు అనదర్ టెక్నికాలిటీ ఏంటంటే, నేను డ్రగ్ కంట్రోల్గా పనిచేశాను కాబట్టి ఏదైనా ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి రావాలి అంటే ఒక బ్యానర్ మీద అది మెడిసినా, లేకపోతే ఫుడ్ ప్రోడక్టా, కాస్మెటిక్కా, లేకపోతే మెడిసిన్కి ఫుడ్ ప్రోడక్ట్కి మధ్యలో బి కాంప్లెక్స్ లాంటి బలకరమైనటువంటి పుష్టికరమైనటువంటి ఐటమా, ఇది ఫుడ్ ఐటెంలా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఫుడ్ కంట్రోలింగ్ వాళ్ళు, ఆ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఇక్కడ 2 స్టెప్పులు ఉన్నాయండి. ఒకటవది ఏంటంటే ప్రొడక్ట్ అప్రూవల్, దానికి ఒక టెక్నికల్ కమిటీ ఉంటుంది, ఇంగ్రీడియంట్ చేంజ్ చేస్తుంది. ప్రోడక్ట్ అప్రూవల్ లేదు అని ఆశీష్ బాబు కూడా చెప్తూ ఉన్నాడు. ప్రొడక్ట్ అప్రూవల్ వేరు, ప్రొడక్ట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లైసెన్స్ కావాలి, అది స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈయన ప్రొడక్ట్ అప్రూవల్ గురించి వీళ్ళు నో అంటుంటే నా స్టేట్ గవర్నమెంట్ లైసెన్స్ ఉంది అనే విషయాన్ని ఎక్కడో చదివాను పేపర్లో. ఇప్పుడు అది అక్కడ చాలా కాంట్రడిక్టరీగా కనిపిస్తుంది. అసలు పాస్తా వేరు, నూడిల్స్ వేరు. ఇంకా టెక్నికల్గా వెళ్ళే మాట ఉంటే పాస్తా అనేటువంటిది గ్రీక్ ఆరిజిన్, లాటిన్ ఆరిజిన్, ఇటాలియన్ ఆరిజిన్, హార్డ్ మెటీరియల్, స్ట్రాంగ్ ఇలాస్టిక్ అంటే చాలా దృఢంగా ఉంటుంది, తర్వాత ఫర్మర్ టు ఈట్, దాంట్లో అసలు టోటల్గా సాల్ట్ ఉండదు. ఇప్పుడు దీనికి వచ్చే మాట ఉంటే నూడిల్స్కి ఇది వీట్ ఆరిజినే, సాఫ్ట్, చాలా లైట్గా బరువులో ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది, కుక్ ఇమీడియట్లీ అంటే ఇన్స్టాంటేనియస్. మళ్ళీ ఇన్స్టాంటేనియస్ నూడిల్స్కి అయితే పెర్మిషన్ వేరే కావాలి. ఇన్స్టాంటేనియస్ కాకపోతే మళ్ళీ దాని తాలూకా అప్రూవల్ పెర్మిషన్ వ్యవహారం వేరు. ఇది ఇన్స్టాంటేనియస్లా కనిపిస్తుంది నాకు సంబంధించి, అంటే నా దగ్గర ఉన్న డేటా బట్టే కదా నేను మాట్లాడను నేను. కాబట్టి ఇన్స్టాంటేనియస్ అయినప్పుడు నువ్వు ఉప్పు కలపకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు కలిపేసావు. కాబట్టి ఒక ప్రిజర్వ్డ్ ఫుడ్ని నువ్వు ఆల్రెడీ ఒక కుక్డ్ ఫుడ్ని పట్టుకొచ్చి మార్కెట్లో పెట్టి ఇన్స్టాంటేనియస్గా తిని అంటే అది డెఫినెట్గా ఆరోగ్యపరంగా కానీ నైతికంగా ఆయన చేసేటువంటిది లేదండి. చట్టపరంగా ఆలోచించుకోండి, నైతికంగా ఆలోచించుకోండి. ఈ ఆయుర్వేదం అనే పేరుని ఎన్కాష్ చేసుకోవడం కోసం పతంజలి ఆయుర్వేద అసలు అనొద్దా బొక్క నూడిల్స్కి. కొత్తగా నేనేమి కావస్తే ఫుడ్ సేఫ్టీ వాళ్ళని అనలైజ్ చేసుకోమని ఎక్స్పర్ట్ కమిటీని, ఇందులో ఏమైనా సరే టాక్సిక్ కంటెంట్స్ ఉన్నాయా లేదు అంటే పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ చాలా వ్యాపారం చేస్తుంది, దీంట్లో ఎంటర్ అవుతున్నామని చెప్పొచ్చు. ఫుడ్ దీనిలోకి ఎంటర్ అవుతున్నామని వ్యాపార బ్యానర్ని వాడుకుంటున్నారు, అంతేగాని ఆయుర్వేదానికి నూడిల్స్కి సంబంధం లేదు. కానీ ప్రొజెక్షన్ ఎలా వస్తుంది, ఇన్నాళ్ళు ఆ నెసిలి వాళ్ళ నూడిల్స్ అవన్నీ కూడా హానికరం, ఇది ఆయుర్వేదం కదండి, పతంజలి ఆయుర్వేద. కాబట్టి బాబా గారు ఆయన ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ కాదు, ఆయుర్వేదిక్ లైసెన్స్ అయిన డాక్టర్ కాదు. ఈవెన్ యోగాలో కూడా ఆసనాలు వేసుకుని ఇన్స్ట్రక్టర్స్ వేరు, యోగా ఫిలాసఫీని ఆకళింపు చేసుకొని నీ జీవన సంవిధానాన్ని మనుగడని మార్చుకునేటువంటి ఆ నాలెడ్జ్, తాత్వికమైనటువంటి నాలెడ్జ్ వేరు. ఆయనకి ఆ నాలెడ్జ్ ఉందో లేదా తెలియదు, ఈజ్ ద గుడ్ ఇన్స్ట్రక్టర్, అంతవరకు పరిమితం అవ్వమండి ఆయన్ని. ఈ ప్రజల మీద ఈ వ్యాపారాన్ని రుద్దొద్దు. రైట్. శాస్త్రి గారు ఒక్కటండి, ఇప్పుడు ఈ పతంజలి ఆయుర్వేదకు సంబంధించిన స్పోక్స్ పర్సన్ ఒక ఆయన ఎస్కే తిజరవాలా ఆయన ఏమంటున్నాడు అంటే, అసలు ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతుందో దానికి ప్రోడక్ట్ అప్రూవల్ సిస్టమ్ అనేది లేదు, వీళ్ళు ఎవరు మమ్మల్ని అడ్డగించడానికి అంటున్నాడు ఆయన. అయితే కాబట్టి ఆ టెక్నికాలిటీ లీగల్గా తేల్చాలి. ప్రోడక్ట్ అప్రూవల్ ఉంది, ఎందుకు వాళ్ళు కన్ఫ్యూజన్ ఉంది. మాకు పాస్తాకి అప్రూవల్ ఉంది అన్నారు, పాస్తా అప్రూవల్ వేరు, నూడిల్ అప్రూవల్ వేరు. టెక్నికల్లీ మీరు చూడండి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఈవెన్ ప్రిపరేషన్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. ఒక టూత్ పేస్ట్ లాగా వస్తుందట ఈ పాస్తా, కేవలం మీకు ఇలా చిన్న చిన్న సాఫ్ట్ లాంగ్ ఇలాంగేటెడ్ రెడీ టు ఈట్ లా వస్తుందట నూడిల్స్. పాస్తా ఒకవేళ లైసెన్స్ ఉంటే నూడిల్స్ పదం వాడదని చెప్పండి. పాస్తా యొక్క లైసెన్స్ ఉందా లేదా అనేటువంటిది మీరు డిసైడ్ చేయలేం. టెక్నికల్ కమిటీ ఆర్ ది ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్స్ అండ్ దెన్ అసోసియేటెడ్ విత్ ద లైసెన్సింగ్ అథారిటీ. కానీ ఆ 2 స్టెప్లు టెక్నికల్గా ఆయన కంప్లై చేశారా లేదా చూడండి. ఇన్ని ఫ్యాక్ట్స్ తెలిస్తే మనకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. మరి ఆయన ఆల్రెడీ లాంచ్ చేసేసారు. ఇవాళ మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన బహుగుణ గారేమో నేను ప్రొడక్ట్కి అప్రూవల్ లేదంటున్నారు. ప్రొడక్ట్కి అప్రూవల్ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చేటువంటి సమస్య లేదు. నీకు ఎక్స్పర్ట్ డ్రైవర్ అవ్వచ్చు, లైసెన్స్ లేకపోతే పట్టుకోవాలండి మిమ్మల్ని. మీరు ఎక్స్పర్ట్ సర్జన్ అవ్వచ్చు, మీరు అటెండర్, మీకు యు ఆర్ నాట్ ఎంబీబీఎస్, యు ఆర్ నాట్ సర్జన్. నేను హైడ్రోజల్ ఆపరేషన్ చేసే నథింగ్ అంటే అమౌంట్స్ టు మెడికల్ నెగ్లిజెన్స్. ఇమిడి ఉన్నాయండి. ఆయుర్వేదాన్ని బదనాం చేయొద్దు, ఆ పేరుని వాడుకోవద్దు వ్యాపారం కోసం. శాస్త్రి గారు ఆయుర్వేదాన్ని బదనాం చేస్తున్నారు, రామ్దేవ్ బాబా గారు అంటున్నారు. పతంజలి సభ్యులు అనే సీనియర్ యోగా శిక్షకులు కూడా మత్స్వన్ రావు గారు వారితో మాట్లాడదాం. చెప్పండి మత్స్వన్ రావు గారు, మీరు ఎట్లా సమర్థించుకుంటారు సార్? నంబర్ 1 విషయం ఇక్కడ, కానీ బాబాలకు ఇవన్నిటితో ఏం సంబంధం అండి? వ్యాపారాల్లోకి రావడం, ఆహారాన్ని ఇచ్చేయడం, ఫలానా ఆహారపు అలవాట్లు మంచివి అని చెప్పొచ్చు, కానీ ఆహారాన్ని వాళ్ళే తయారు చేసి అమ్మడం, వాళ్ళే వ్యాపారాలు చేయడం, ఇదంతా ఏమిటి? ఇప్పుడు
దేని గురించైనా ఒక దాని గురించి స్వతంత్రం గురించి కూడా మనము ఆ దినం మహాత్మా గాంధీ గారు వచ్చి ఉండకపోతే ఆయనకు అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు. మహాత్మా గాంధీ గారికి రాజకీయాలు అవసరం లేదు, ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఇప్పుడు స్వామీజీ మన బాబా గారు చెప్తారు, రామ్దేవ్ బాబా గారు, ఎవరైనా ముందుకు రండి, ఈ ప్రోడక్ట్ మంచిది కాదు, ఆ ప్రోడక్ట్ మంచిది అంటే చేసే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు టూత్ బ్రష్లు ఉన్నాయి, ఇష్టం వచ్చిన రేట్లో అమ్మేవాళ్ళు. స్వామి చెప్పారు ఇది 5 రూపాయలు 10 రూపాయలు దానికి కూడా దోచేస్తున్నారు దేశాన్ని, స్వదేశీ ప్రోడక్ట్ వాడండి అన్నారు. మీరు చేయండి మీ స్వామి చెప్పినంత మాత్రం టూత్ బ్రష్ల ధరలు ఏం తగ్గలేదండి. స్వామీజీ తయారు చేసి చూపించారు. అందుకని మీరు ఇప్పుడు అన్నారు కదా స్వామీజీ ఎందుకు రావాలి అంటే దానికి కారణము ఫస్ట్ ఎవరు లేరు, ముందుకు రావడం లేదు. ఇంత తక్కువ బెనిఫిట్లో నిస్వార్థంగా దేశ సేవగా చేసేవాళ్ళు ఎవరు ముందుకు రావడం లేదు. ప్రభుత్వాలు చేయాలండి, బాబాలకేం పని? మరి ప్రభుత్వాలు చేయనప్పుడు ఎవరైనా ముందుకు రావాలి కదా సార్. బాబా ఆయన చెప్పినట్టు వినే ప్రభుత్వాలే కదా. ఇవాళ నరేంద్ర మోదీ గారైనా, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారైనా, రామ్దేవ్ బాబా గారు గీటు దాటారు కదా. ఎక్కడ లేదు కదా అలాంటిది. ఒక ఏదైనా ప్రొడక్ట్ని గీట ప్రధానమంత్రి గారు కానీ ఇంకెవరైనా కానీ ఇప్పుడున్న రాజకీయవేత్తలు ఎవరైనా దాన్ని లాంచ్ చేశారా? ఎవరైనా దానికి అంబాసిడర్గా ఉన్నారా? ఎవరు లేరు అక్కడ. అలాంటిది మనము ఇక్కడ ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించాలంటే ఈ చిన్న చిన్న విషయాల కంటే కూడా రాజకీయంగా ఎన్నో రుగ్మతలు, ఎన్నో చేయకూడనివి, చర్చించదగినవి ఎన్నో విషయాలని వాటన్నింటినీ వదిలేసి జస్ట్ లాంచ్ జరిగింది ఇక్కడ, పబ్లిక్లో రాలేదు, ఎక్కడ అమ్మలేదు. ఒకవేళ ఏమైనా లొసుగుళ్ళు ఆల్రెడీ ఉన్నాయని చెప్తున్నారు స్వామీజీ, అన్నీ ఉన్నాయని. ఏమైనా లొసుకుంటే ఇంకా 45 days ఉంది అది మొత్తం పబ్లిక్లో రావడానికి. ఈ లోపల అడ్జస్ట్ చేసుకుంటారు. ఇది పెద్ద ఏదో ఇది డూప్లికేట్ అది కానీ దీనివల్ల పబ్లిక్ లాస్ అయిపోతున్నారని కానీ ఇంత పెద్ద చర్చకు జరగాల్సిన అవసరం లేదు. ఇది 100% ప్రతిదానికి రాజకీయ రంగును పొలిమితే ఈ దేశంలో ఇంకా ఎవరు వస్తారండి? ఎవరు ముందుకు రావాలి? ఇన్ని సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ ప్రోడక్ట్ చేయాలి, అది వాడండి, ఇది వాడండి, ఇది మంచిది. ఎవరు వినేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు, తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు నూడిల్స్ అంటున్నారు సార్ అంటున్నారు, ఎక్కడ కూడా రామ్దేవ్ బాబా గారు ఆయుర్వేదిక్ నూడిల్స్ అని పెట్టలేదు. స్వామి దాంట్లో స్వదేశీ ప్రొడక్ట్స్ అనేటివి చాలా ఉన్నాయి. ఒక్క ఇదే కాకుండా స్కిన్ కేర్ అలా ఉంది, సపరేట్గా ఉంది, హెయిర్ కేర్ సపరేట్గా ఉంది, ఆయుర్వేదం చికిత్స సపరేట్గా ఉంది. ప్రతి చికిత్సాలయంలో డాక్టర్స్ ఉంటారు దానికి సంబంధించి. స్వామి దగ్గర అక్కడ పెద్ద కొన్ని 100 కోట్లు పెట్టేసి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 100 లక్షలు పెట్టి చేసిన వాళ్ళు లేరు. ఫస్ట్ టైం పతంజలిలో. ప్లస్ ఇంకా రెండో విషయం ఆలోచించాలి, 1,00,000 మందికి ఈ సమయంలో 1,00,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు ప్రజెంట్. ఇంకా రాబోయే 5 సంవత్సరాలు నేను 1,00,000 చెప్పాను, 1 కోటి మందికి. రాబోయే 5 సంవత్సరాలు 5 కోట్ల మందికి కూడా అక్కడ నిరుద్యోగ సమస్యను తీరుస్తున్నారు. ప్లస్ ప్రొడక్ట్ పబ్లిక్ ఇంత పడి సరే స్వామీజీ తప్పు చేస్తున్నారు అనుకుందాం, పబ్లిక్ మంచి మంచి డాక్టర్స్ నా ముందు తెలుసు నాకు మంచి మంచి బిఎస్సి డాక్టర్స్, జస్ట్ లైక్ ఇప్పుడు మన పెద్ద సంస్థ ఉంది నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్, దాంట్లోంచి డాక్టర్స్ కూడా నా ముందు వచ్చేసి ఆ ప్రొడక్ట్ని అప్రిషియేట్ చేస్తూ టోటల్ స్వామీజీ ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకుంటున్నారండి వాళ్ళు? వాళ్ళకి నమ్మకం, ఆ నమ్మకం వల్లనే తీసుకుంటున్నారు. తప్పిస్తే ఏదో మభ్య పెట్టేసి ఆయుర్వేదం అని పెట్టాల్సిన అవసరం స్వామీజీకి లేదు. ఆయన పేరున ఎలాంటి 1 రూపాయి కూడా లేదు. దేశ సేవకై స్వదేశీ ప్రొడక్ట్ను వాడండి. ఎలా వాడాలి అంటే ఎవరు చేసేవాళ్ళు లేకుంటే తన ముందుకు వచ్చేస్తున్నారు. ఓకే మస్తాన్ గారు, మన డాక్టర్ సుధాకర్తో మాట్లాడారు. డాక్టర్ సుధాకర్ చెప్పండి, అంటే ఇక్కడ ఒక్కటి ఏమవుతుందంటే ఎనీబడీ కెన్ కమ్ ఇన్ టు మార్కెట్ విత్ ఎనీ ప్రోడక్ట్. ఎవరైనా మేము ఇట్లా ఫలానా ఆహార ఉత్పత్తులు తీసుకొని వస్తున్నాం అని చెప్పి ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక ఎంటర్ప్రినర్ ఎవరైనా తన వ్యాపారంలో భాగంగా ఇట్లాంటివి చేస్తే ఎవరు మాట్లాడరు. ఇంతమంది మస్తాన్ గారు ఆక్షేపిస్తున్నారు ఎందుకు ఇంత రచ్చ ఆయన ఏదో నూడిల్స్ తయారు చేస్తుంటే అని. రామ్దేవ్ బాబా అనేసరికి రకరకాల కోణాల్లోంచి రకరకాలైన అభిప్రాయాలు, రకరకాలైన విమర్శలు వస్తుంటాయి. ఎందుకంటే రామ్దేవ్ బాబా ఈజ్ మోర్ నియరర్ టు పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ సెక్షన్స్. తర్వాత ఆయన యోగాకు సంబంధించి కానీ, లేకపోతే ఆయుర్వేదానికి సంబంధించి కానీ, రాజకీయాలకు సంబంధించి కానీ, ఇట్లాంటివన్నీ ఆయన రకరకాల వీటిలోకి వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఫుడ్ దీనిలో కూడా వస్తుంది. రామ్దేవ్ బాబా అంటేనే ఇంతకుముందు శ్రీనివాసరావు గారు అన్నట్టుగా కాంట్రవర్షియల్ వివాదాలు. ఎందుకంటే నిజంగా జీసస్ గారు నిజంగా ఉండుంటే, లేకపోతే దేవుడు అనేవాడు ఉంటే రాజకీయ ఉపన్యాసాలు కూడా చేస్తుంటారు. ఆయన కూడా చేయలేని పనులని ఈయన చేస్తా అంటాడు. అటు నల్లధనం తీసుకొస్తా అంటాడు, ఇటు అవినీతి వ్యతిరేకంగా పోరాటం అంటాడు. అన్నీ చేయలేని అన్నది లేదు ఆయన దృష్టిలో. ఆయన ట్రీట్మెంట్ విషయాల్లో కూడా అద్భుతమైన ట్రీట్మెంట్స్ అంటాడు. అటు క్యాన్సర్ దగ్గర నుంచి పిల్లల్ని పుట్టించే వరకు, శక్తి వరకు ప్రతిదానికి ట్రీట్మెంట్ అంటారు.
నిజానికి ఇక్కడ చూస్తారండి ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ పర్టికులర్ నూడిల్స్ విషయానికి వచ్చినా కానీ మార్కెట్లో ఒక స్పేస్ అనేది ఉండింది మ్యాగీ వెళ్ళిపోయిన తర్వాత దెన్ హీ వాంట్ టు క్యాప్చర్ ఇట్. అది ఎలా ఇప్పుడు ఇది కూడా ఈయన మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదు, ఈయన మనం గమనిస్తే కనుక అన్ని విషయాలు చేస్తే ఓన్లీ దే ఆర్ పర్చేసింగ్ ది రా మెటీరియల్స్ ఫ్రమ్ అదర్ కంపెనీస్ అండ్ దే ఆర్ ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్, అంతే ఇలా చేసేది. అండ్ మన లైసెన్స్ దాంట్లో కూడా అన్నాడు వేరే కంపెనీ నూడిల్స్ సప్లై చేసే కంపెనీలు చాలా ఉన్నాయి, వాళ్ళు సప్లై చేస్తున్నారు, నేను ప్యాకింగ్ మాత్రమే చేస్తున్నాను, దానికి లైసెన్స్ అక్కర్లేదు, యూ హ్యావ్ టు అబ్టైన్ లైసెన్స్ ఫ్రమ్ దట్ కంపెనీస్ అంటున్నాడు ఆయన. అంటే ఇదే కాదు, ఇంతకుముందు ఒకసారి ఈయనకి మీద 90 lakhs rupees పెనాల్టీ పడింది, మిస్లీడింగ్ ది పీపుల్ అండ్ మిస్ ప్యాకేజింగ్ అని చెప్పని. అంటే వేరే కంపెనీలు ప్రొడక్ట్ కొనుక్కుని లైసెన్స్ లేకుండా వాటన్నిటిని ఈయన సేల్ చేసినందుకు. ఇప్పుడు ఈయన చేసే కంపెనీలు ఏదైతే 500, 600, 1000 ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవేవి కూడా ఆయన తయారు చేసినవి కావు, చాలా వరకు ఆయన తయారు చేసే కావు, పర్చేస్ చేస్తారు, దాన్ని ప్యాకింగ్ చేసి ఆయన బ్రాండ్ నేమ్ ఉపయోగించుకుంటున్నాడు. ఎందుకంటే హీ గాట్ ఎ వెరీ గుడ్ బ్రాండ్ నేమ్. ఇంతకుముందు ఆయన అన్నట్టు శాస్త్రి గారు అన్నట్టుగానే హీస్ గుడ్ ఇన్స్ట్రక్టర్, ఎక్సలెంట్ ఇన్స్ట్రక్టర్. ఆయన చేసినట్టు ప్రణాయం ఎవరు చేయలేరు నాకు తెలిసినంతవరకు, నేను చూశాను అది అద్భుతమైన ప్రణాయం చేస్తారు. హీఈస్ ఎ గుడ్ ఇన్స్ట్రక్టర్. దాన్ని హీ వాంట్ ఎన్కాసిస్ట్, దాని వెనక ఉన్న బాలకృష్ణ కానీ ఎండి బాలకృష్ణ కానీ మిగతా వాళ్ళు కానీ టోటల్లీ దే వాంట్ క్యాప్చర్. ఈరోజు మార్కెట్లో ఆయన చెప్తుంది ఏంటంటే టూత్ బ్రష్ని చాలా తక్కువ రేట్లో ఇస్తున్నానని చెప్పంటున్నారు. నిజమే, ఎందుకు ఇస్తున్నారు ఆయన? నౌ దే గాట్ ది బ్రాండ్ ఇమేజ్, నో నీడ్ ఆఫ్ ఎనీ మార్కెటింగ్ పర్సన్స్, డిస్ట్రిబ్యూటర్స్, మార్కెటింగ్ ఏదైతే మార్కెటింగ్ సెటప్ ఏది ఉంటుందో హోల్సేలర్స్ దగ్గర నుంచి కింద వరకు వచ్చేది ఇదంతా లేకుండా ఎండ్ ప్రోడక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు, డైరెక్ట్ సెల్లింగ్కి వెళ్ళిపోతున్నాడు. సో న్యాచురల్గా మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుందో అంత తగ్గిపోతుంది ఆయనకి, దాంతో ప్రోడక్ట్ తక్కువ ఇవ్వగలుగుతున్నాడు. బట్ ఇది ఎంతవరకు దారితీస్తుంది? మీరు అన్నట్టు భావాలకి ఇవన్నీ అవసరమా? ఇంత మల్టీ మిలియనరీస్గా మారాల్సిన అవసరం ఉందా? 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్కి వెళ్ళిపోతున్నారు, ఒక్కొక్క మెడిసిన్ మీదనే 1000 కోట్లు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ వస్తే 2014-2015లో 2007 crores టర్న్ ఓవర్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజానికి ఈ సంవత్సరం అది 5,000 ఈయన బ్రాండ్ అంబాసిడర్ కొన్నాడు బీజేపీ ప్రభుత్వానికి, మిగతా వాటన్నిటి కొన్నాడు. ఉద్యోగాలు ఇప్పించాలంటే ఇంకొక పద్ధతులు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఇండస్ట్రీలు పెంచొచ్చు, లేకపోతే యువతరాన్ని పెంచేసేసి వాళ్ళతోటి జాబులు చేయించవచ్చు. రామ్దేవ్ బాబా గారు ఉద్యోగాలు ఇప్పించాలనుకుంటే ప్రధానమంత్రి మోదీకి చెప్తే ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారికి చెప్తే దానికోసం అని చెప్పి ఆయన ట్రస్ట్ లోకి 11 లక్షలు పెట్టి పర్మనెంట్ చెప్తే వినని నాయకులు ఎవరు? రాజకీయ నాయకులు డెఫినెట్గా అంటారు, కాళ్ళు మొక్కేవాళ్లే కదా ఈ మధ్యన అంతా, బాబాలందరూ కూడా బాబాలకి కాళ్ళు మొక్కేవాళ్ళు. సో 11 లక్షల రూపాయలు తీసుకుని పర్మనెంట్ ట్రస్ట్ కింద ఫండ్ రైజింగ్ కి అది అవసరమా? 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్కి వెళ్ళాల్సిన సేవాధర్మం అనే మాస్క్ తొడుక్కుని వ్యాపారం చేయొద్దు. దీంట్లో ఏంటంటే దీంట్లో ప్రధానంగా మనకు కనపడుతుంది ఏంటంటే ఈయన ఆస్తుల్ని పెంచడానికి బాలకృష్ణన్ ఎండీగా పెట్టి ఆయన పేరు మీద లేకపోయి ఉండొచ్చు, బట్ హీఈస్ హ్యావింగ్ ది ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ ది డెవలపింగ్ ది ఎంటైర్ ప్రాపర్టీస్. 100 కోట్ల నుంచి 1000 కోట్ల నుంచి ఈరోజు 2400 కోట్ల రూపాయలకి ఇయర్లీ టర్న్ ఓవర్కి వెళ్ళిపోయాడంటే కనుక ఈయన ఆస్తుల విలువ ఎంతో ఆలోచించండి. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? దీనికి సపోర్టింగ్ అంతా టు ప్రధానమంత్రి. ఈయన అన్నట్టుగా ఏంటంటే వాళ్ళకేమీ ఫోటో అక్కర్లేదు, ఆయనతో నిలబడ్డ ఫోటో చాలు ప్రచారానికి. ఇప్పుడు దానికి దాన్ని క్యాష్ చేసుకుని ఇప్పుడు ఏదైతే మార్కెట్లో ల్యాక్వినా ఉందో దాదాపు 1000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఏదైతే మ్యాగీది ఉన్నదో దాన్ని చేసుకోవడానికి వస్తున్నాడు. ఇక్కడ మ్యాగీ కావచ్చు, ఇది కావచ్చు అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్ పర్టికులర్లీ. దీంట్లో మ్యాగీలో వాడింది కూడా దీంట్లో మోనోసోడియం గ్లూటేన్ ఎంఎస్జీ అంటారు దాన్ని, అది మన చైనీస్ సాల్ట్ అంటాం దాన్ని, టేస్టింగ్ పౌడర్ అంటారు దాన్ని, ప్రతి చోట వాడుతున్నారు. అజినోమోటో ద సేమ్ అజినోమోటో అయితే ఇది ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆయన చెప్పినట్టు కూడా చెప్పిన అజినోమోటో ఉన్నా ఏదున్నా కానీ దే ఆర్ సప్లయింగ్ అంతే. ఈయన ఓన్లీ థింగ్ ఈస్ దట్ హీఈస్ ప్యాకింగ్ ఇట్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో స్టేట్మెంట్ ప్రకారం, ఇవాళ చూసిన స్టేట్మెంట్ ప్రకారం చూస్తే దే ఆర్ ప్యాకింగ్ ఓన్లీ, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది ఈ రోజు లాంచ్ చేయడానికి ఇంకో 45 రోజులు గ్యాప్ తీసుకోవడానికి కారణం బికాస్ ఆఫ్ ది మార్కెటింగ్ ఇంప్రూవ్ చేయడానికి, డిస్ట్రిబ్యూటర్స్ పెంచుకోవడానికి, షాప్స్ పెంచుకోవడానికి, మార్కెటింగ్ స్ట్రాటజీ పెంచడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఇది. అబ్సల్యూట్లీ నిజానికి వీళ్ళ దగ్గర మొత్తం స్టాక్ అంతా లేదు, జస్ట్ ఇట్స్ ఏ ప్రాపగాండా కోసం ఈరోజు లాంచ్ చేసి, నేను మొన్న లాంచ్ చేసి ఈరోజు మార్కెట్ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో భాగం. ఎలా ఉంటుందో అని చెప్పి స్ట్రాటజీ కోసం, రేపొద్దున కన్జ్యూమర్స్ ఎలా ఉంటారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఎంతవరకు వెళ్తుందన్న దాని ప్రయత్నాలు చేసిన భాగమే ఈ రోజు లాంచ్. రామ్దేవ్ బాబా చేయలేదు కదా, చేయక్కర్లేదు, ఇట్స్ ఇండైరెక్ట్. ఆయన ఈ రోజు తిని ప్రచారానికి ఫోటో ఇచ్చారు, ఇదంతా కూడా ప్రచారం అదే కదా. ఏం లేదు మన దగ్గర అండి పర్టికులర్ గా రామ్దేవ్ బాబా సార్ మసూదన్ గారు, రామ్దేవ్ బాబా గారు తిన్నారు అనగానే రామ్దేవ్ బాబాని ఫాలో అయిన